అరుణమ్మ గారు, చైర్పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ నెల్లూరు వారికి, గౌరవనీయులు డైరెక్టర్లకి, ఇతర ప్రజాప్రతినిధులకి, గౌరవనీయులు శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్, గౌరవ జడ్పీటీసీ సభ్యులకి, ఈ సమావేశాన్ని నా పేరు నేను పరిచయం చేసుకుంటానండి. లో ఉండడం వల్ల వ్యక్తిగతంగా వారందరినీ కలిసి గౌరవ శాసన మండలి సభ్యులకు మరియు గౌరవ శాసనసభ్యులకు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, జడ్పీ సిఇఓ గారికి, జడ్పీటీసీ సభ్యులకు మరియు ఎంపీపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం నందు అజెండా అంశంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ, నెట్ క్యాప్ శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా నీటిపారుదల శాఖ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలపై గౌరవ సభ్యులు సమావేశంలో అడిగిన ప్రశ్నలకు అధికారులు వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకుని వారికి వివరములు రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సమావేశంలో గౌరవ సభ్యుల సమావేశంలో నిర్వహించుటకు జడ్పీ సిఇఓ గారిని సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అసత్యం పైన ఎస్సీ గారిని ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, జడ్పీ, ఇంకా గ్రామ పంచాయతీలో మెయిన్గా మెయింటెనెన్స్ పార్ట్ అంతట్లో ఆర్డర్ ప్రశ్నలు ఏమి నేను చెప్తున్నాను సార్. అదేవిధంగా మన జిల్లాకి అయినా కానీ మళ్ళా ఇంకా ఎక్స్పెక్టెడ్ గ్రామ పంచాయతీ కానీ ఇబ్బంది ఇప్పుడు వెర్టికల్స్ అవన్నీ అవసరం ఉన్నాయి. ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి కన్సల్ట్ గ్రామ పంచాయతీలో తేడా లేకపోతే అవి రొటేషన్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ కలవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వాటికి కూడా మేము ఇప్పుడు అడుగుతామని మేము గతంలో అడిగిన క్వశ్చన్స్కి కాబట్టి మనకి ఉన్న రిజర్వాయర్స్ దాన్ని అదేవిధంగా సిపిడబ్ల్యూ స్కీమ్స్ నేను సుమారుగా 8 స్కీమ్స్ రిపేర్ చేశాను. దానికి స్పెషల్ రిపేర్స్ కావాలని సిఇఓ గారితో రిక్వెస్ట్ చేస్తే ఆ స్కీము 100% గ్రామాలు వెళ్ళడానికి కోసము ఎంత కింద మన 14 మండలాలు ఏవైతే 3 ఉన్నాయో జిల్లా పరిషత్ గ్రాంట్ కింద 15 ఫైనాన్స్లో 20 స్కీమ్స్ ఇప్పుడు కంట్రాక్ట్ కూడా ఫైనల్ నోటీస్ ఇచ్చాము. ఆయన క్యాన్సిల్ చేసి బ్యాలెన్స్ కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా అది ఎన్టీఆర్ సుజలా పథకం అని చెప్పి మనం 2014-19 మధ్యలో ప్రారంభించడం జరిగింది. అది 8 మండలాల్లో 8 మదర్ ప్లాంట్స్ పెట్టి దాదాపుగా ఒక్కొక్క మండలంలో 22 నుంచి 25 ఆర్డీఓ డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి మనం స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక్క జలదంకి మండలం మదర్ ప్లాంట్ ఒక 1.5 years స్టార్ట్ చేసాము, అది జరిగింది. తర్వాత వేరే మండలాల్లో మదర్ ప్లాంట్ కానీ తర్వాత దానికి దగ్గర ట్రాక్టర్స్ కానీ ట్రక్స్ కానీ మనం అన్నీ ఇచ్చాం. అవి కూడా ఎక్కడా కూడా స్టార్ట్ అయిన సందర్భం లేదు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది, గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చాను. మనకు కొంత బడ్జెట్ ఇస్తే ఒక 5-6 కోట్లు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. మీ దగ్గర ఏమైనా ఇంకా బడ్జెట్ ప్రతిపాదన ఉంటే ఒకసారి పంపించండి దయచేసి. వారు చూస్తున్నారు మీ దగ్గర నుంచి నా రిపోర్ట్ గతంలో. దయచేసి అందరం కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది అక్కడ. నీళ్లు అందరం కొన్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీ సోదరులకైతే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అందరం కూడా మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం. ధన్యవాదాలు. 3 బయటపడినాయి. ఆ 3 కూడా నేను సబ్జెక్ట్ రిపోర్టు ఈ 25% లోపలే అని అన్నారు. కానీ వాల్యూ పరంగా 40% వచ్చాయి కాబట్టి వీటిని కూడా ఇంక్లూడ్ చేయమని ఈఎన్సీ గారి రిపోర్ట్ రావడం జరుగుతుంది సార్. ఓన్లీ 3 ఉన్నాయి కేసులు. ఏమైనా కూడా మనకి ప్రభుత్వం ఒకసారి తీసుకుంటున్నాం సార్. సార్ గత జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో ఇదే ఇప్పుడు మన వాటర్ జడ్పీటీసీ గారు చెప్పినట్టు జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ మండలంలో దుర్గాపట్నం పంచాయతీ కొండపాలెం గ్రామంలో 98 lakhsకి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. వాటర్ కానీ 1 month రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు జడ్పీటీసీ గారు క్వశ్చన్ అంటే సో 1 month అయిపోయింది, ఇంటికి వాటర్ రిలీజ్ చేశారా లేదా?
సార్ గుజరాత్పట్నం గ్రామ పంచాయతీలోని కొండూరు పడడానికి వాటర్ అయితే రిలీజ్ చేస్తాం సార్. ఇంకా ట్యాప్ కనెక్షన్స్ ఫండ్స్ దానికి సరిపోలేదు కనుక మండల ట్రాక్ లో 2 lakhs శాంక్షన్ తీసుకున్నాం సార్. ఆ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చిన తర్వాత టోటల్ గా గ్రామాల్లో ఓవించేసార్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి శిథిల వ్యవస్థకి చేరుంది. వాటిని డిస్మాంటిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్లీ జిల్లా పరిషత్తులు పంచాయతీల్లో నిధులు లేవు వాటిని డిస్మాంటిల్ చేయాలంటే. అందుకే జిల్లా పరిషత్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఓవించేసార్లు డ్యామేజ్ అయిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ పెరిగిపోతే పిల్లలు ఆడుకునే టైంలో ఏదైనా జరగకుండా జరిగితే డబ్బు కంటే ప్రాణం విలువైంది. కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడ పనికి రాకుండా ఉన్నాయో వాటన్నిటిని డిస్మాంటిల్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా. రెండోది నిచ్చెల ప్రాబ్లం. స్టేట్ కేసులు లేనందువల్ల మీరు ఆలం కలపడం లేదు, క్లోరినేషన్ చేయడం లేదు. దీనివల్ల ఫంగస్ విపరీతంగా వచ్చేందుకు ఓవర్ చేశారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని కూడా ఇమీడియట్లీ మీరు స్టేట్ కేసులు ఏర్పాటు చేసి ముందు వాటర్ ట్యాంకుల్ని క్లీన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను జిల్లా చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు జిల్లా పరిషత్తులో 28 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ సంబంధించి కూడా 41 కోట్లు ఉంటే దాంట్లో ఇంకా 30-35 కోట్ల రూపాయల వరకు వర్కులు కలెక్ట్ చేసిన ఇంకా ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా పరిషత్ నిధుల నుంచి ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి ఓవర్ ట్యాంక్స్, డ్యామేజ్ అయిన ట్యాంక్స్, నెక్స్ట్ స్టేట్ కేసులు ఇటన్నిటిని పునరుద్ధరించి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూడమని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని మంత్రివర్గం కూడా కోరుకుంటున్నా. రెండోది, జిల్లా వ్యాప్తంగా సిపిడబ్ల్యూ స్కీమ్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పరిషత్. దీనికంటూ ఒక చట్టబద్ధత ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటూ ఒకటి ఉంటుంది. కానీ ఈరోజు నవంబర్ 23 అయినా కూడా ఇప్పటికి కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి టెండర్స్ని ఇప్పటికీ ఫైనల్ చేయాలి. పాత టెండర్లన్నీ మార్చి 31 క్లోజ్ అయినాయి. కొత్త టెండర్లు ఇప్పటికి నవంబర్ 23 తేదీకి వచ్చినా కూడా జరగలేదు. ఈ మధ్యకాలంలో కేటీయూ కింద అగ్రిమెంట్ చేసి వాటిని రిస్టోర్ చేయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కేటీయూ అగ్రిమెంట్లు చేసి వాటిని రిపేర్ చేయలేదు. దీనివల్ల మాకు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో అల్లూరు మండలంలో సిపిడబ్ల్యూ స్కీమ్కి అలాము క్లోరిన్ కూడా లేనందువల్ల ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన హరిజన కాలనీలు అన్నీ కూడా ఎర్ర నీళ్లు తాగుతున్నారు. దయించి అధికారులందరూ కూడా తెలుసు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా ఈ 6 నెలల కాలం టైం వేస్ట్ చేసింది. జరిగిపోయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ఏప్రిల్ 1వ తేదీ కల్లా టెండర్లు పూర్తి చేయడం, కొత్త ఏజెన్సీకి ఇచ్చేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా జక్కెపల్లి గూడూరు సిపిడబ్ల్యూ స్కీము 2 ఫేజుల కింద శాంక్షన్ అయింది. మొదటి ఫేజ్ 19 కోట్లలో 17.5 కోట్ల రూపాయల వర్క్ జరిగి ఈరోజు మనకు పేమెంట్లు కూడా మంజూరు చేస్తున్నారు. ఇమ్మీడియట్లీ ఆ సిపిడబ్ల్యూ స్కీమ్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ని ఓపెన్ చేయడానికి మీరు సిద్ధపడితే దాదాపు నేషనల్ హైవేకి పరమడ వైపు ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా మంచినీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఇమీడియట్లీ చర్య తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. లాస్ట్ టైం టీడీఆర్సీ మీటింగ్లో కూడా ముఖ్యమైన సమస్య ఉంటే వాళ్ళు ఎవరు రావాలి. జిల్లా పరిషత్ మీటింగ్కి ఆ డిపార్ట్మెంట్ ఎవరు రావకుండా వాళ్ళంతా బిజీ ఏదో నాకైతే అర్థం కావకుండా వాళ్ళు బిజీ కావచ్చు, మేమైతే అంత ఖాళీగా లేం కదా. ఒక ముఖ్యమైన సమస్య కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకుని వస్తున్నా. మీరు వెంటనే వారి గురించి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొమ్మరపూడి అనే గ్రామం ఉంది. 50 సంవత్సరాల కళ లిఫ్ట్ ఇరిగేషన్. అనేక ప్రయత్నాల తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించాం. కొంతమేరకి కాంట్రాక్టర్ పనులు చేశాడు, వారికి బిల్లులు కూడా చెల్లించారు. మిగతా పని ఆపేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ని పిలిచి మిగతా పనులన్నా పూర్తి చేయమండి. లేదనుకుంటే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి బ్యాలెన్స్ వర్క్కి కొత్త కాంట్రాక్టర్ కోసం అవకాశాన్ని ఇవ్వండి. ఎందుకంటే 50 ఏళ్ల కళ. దయచేసి దీని మీద మీరు ప్రత్యేకంగా చదువు తీసుకుని 2 ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎంత ముఖ్యమైన టీడీఆర్సీ మీటింగ్కి రారు, జడ్పీ మీటింగ్ రారు, వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని. ఎందుకంటే అది మరొకరికి ఒక సూచిక అవుతుంది. అలా కానప్పుడు ఈ సభలు మనం పెట్టుకోవడం, అధికారులు రానప్పుడు ఎవరికి చెప్పాలా సమస్యలు. దయచేసి దీన్ని మీరు సీరియస్గా తీసుకుంటారని నా రిక్వెస్ట్ ఒకటే.
ఆ కాంట్రాక్టర్కి చెప్పి బ్యాలెన్స్ పనులన్నా పూర్తి చేసేవండి. ఒకవేళ ఆ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టి మిగతా వర్కులకు సంబంధించి టెండర్లు పిలిచి వేగవంతంగా ఆ యొక్క కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ ఉన్నా. దయచేసి అర్థం చేసుకోండి సార్. వాస్తవం చెప్పాలంటే దాంట్లో దేవరపాలెం, కొండపూడి, దొంతాలి ఆ గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ పనులు స్టార్ట్ కావాలి. ఈ పనులు దాదాపు సగం పైన పూర్తయ్యాయి. కనీసం ఎక్కడ దాకా పూర్తయ్యాయి కాంట్రాక్టర్ బిల్లు ఎంత అడగాలంటే అధికారులు రాకుండా ఎంతో కరెక్ట్ సార్. దీన్ని ఇప్పుడు సీరియస్ తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలెక్టర్ గారిని కలవమని తర్వాత ఎమ్మెల్యే గారిని మాట్లాడుకోవాలి. కూడా వాళ్ళే ఈ టైంలో రాదంటే ఇంకేం రైతులకు ఏం చెప్పాలా, ఎక్కడ నీళ్ళు వచ్చాయని చెప్పాలా, ఎక్కడ పంట పెట్టుకోవాలని కూడా పెట్టాలా, పెట్టుకోవడం కూడా చెప్పాలా. వాళ్ళకి బాధ్యతలు మీరు మెయిన్ వాళ్ళ కోసమే ఇది ఈరోజు. ఇంకెవరైనా జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మాట్లాడకపోతే ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. లేకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్లో ఇవాళ ఇంపార్టెంట్ రైతులకు సంబంధించిన దాన్ని తెలుగుగా సోమశిల ప్రాజెక్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు మాట్లాడుతారు. మిగిలిన సబ్జెక్టులు కూడా కంటిన్యూ చేసి మాట్లాడచ్చు. కూడా కూడా న్యాయం చేశారు. కొత్తగా ఇస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఒకటి, మనకు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 8 మండలాల్లో కూడా ఇందాక నేను మాట్లాడినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య, విపరీతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఒకటి, మనం ఎంపీడీఓ అధికారి, తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా, లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తున్నారా, అది మేడం మీ దాకా వస్తూ ఉందా సమస్య అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు, దానికి తగిన సొల్యూషన్ లేదు. అంటే కింద గ్రౌండ్లో వాటర్ దేవుకొని వడపోసుకొని తాగే పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల. అది ఒక్కటి మీరు గమనించండి, మీ దృష్టికి వచ్చేలా చేయాలి. అది ఎంపోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పంచాయతీ ఎంపీడీఓ కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా నేను వినడం అయితే 6 నెలల్లో నేను చూసింది, వాళ్ళు మనం ఎంపోర్ చేయాలి. ఒక రకమైన స్లీపింగ్ మోడ్లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏదైనా పని చేసేదానికి. కొంత ఏదో వర్క్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టుగా ఒక రకంగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైంది. ప్రతి దాంట్లో కూడా వివక్ష, జిల్లాలో అవ్వచ్చు, స్టేట్లో అవ్వచ్చు, సరైన నిధులు రాకుండా మాకు అది ఎక్కడ ఈ మిస్టేక్ జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు. దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్దలందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కానీ ఆపుగూరు నియోజకవర్గాలకు కానీ మనకు సోమశిల నీళ్లు వస్తే కానీ ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య సమస్య పరిష్కారం కాదు. వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తానని చెప్పి. వారి ఉద్దేశం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఒక స్టేబుల్ సోర్స్ నుంచి స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా. నేను ఇందాక చెప్పిన పథకం జల్ జీవన్ మిషన్కి సంబంధం లేని పథకం, అది ఎన్టీఆర్ సుజలా పథకం. దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి సార్. అదొకటి ఆలోచన చేయండి. జల్ జీవన్ మిషన్ కింద టైం పడుతుంది. అది అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రామారెడ్డి అన్న కూడా దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంది. దాని గురించి కూడా మనం వెళ్ళిపోతాం. అవన్నీ ఆగిపోయింటాయి. అవి లిస్ట్ తెప్పిస్తున్నాను. మీకు ఏమైనా కావాలంటే మీరు ఫోన్ చేయండి, నేను చేస్తాను. నీటి సమస్య ఎక్కడ కూడా పెద్ద లేదు. డెవలప్మెంట్ ఆఫీసర్కి గతంలో నెట్వర్క్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వ రాయితీతో గ్రిడ్ కట్టే సోలార్ రూఫ్టాప్ సిస్టమ్లు గృహాలకు, విద్యా సంస్థలకు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటి వరకు 2954 కిలోవాట్లు అనుకోవడం జరిగింది. తద్వారా గణనీయంగా విద్యుత్ బిల్లు ఆదా చేయడం జరుగుతున్నది. అయితే ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి డిస్కౌంట్ బదిలీ చేయడం జరిగింది. కావున ప్రభుత్వ రాయితీ లేకుండా డైరెక్ట్ ఎవరైతే నెలకొల్పాలనుకుంటున్నారో వారికి నెట్వర్క్ సంస్థ ద్వారా నెలకొల్పడం జరుగుతుంది. ఇందుకు గాను 1 కిలోవాట్ కెపాసిటీ 63,840 మొదలుకొని 76,490 రూపాయలకు గాను
సిస్టమ్ యొక్క కెపాసిటీ బట్టి యూనిట్ ధర నిర్ణయించబడడం జరుగుతుంది. సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇటీవలే శాసనసభలో శాసన మండలిలో కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో పొల్యూషన్ లేకుండా గ్రామాలు కానీ పట్టణాలు నగరాలు ఉండాలి అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానం. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ కోసం చర్యలు చేపడతా ఉంది. అందులో భాగమే ఇవాళ నెట్ క్యాప్ గురించి సంబంధిత అధికారి చెప్పడం జరిగింది. కానీ అది ఇంకా జనంలోకి రాలేదు, ఇంకా కింది స్థాయికి వెళ్ళలేదు. ఇటీవలనే మొదలైంది. గతంలో ఒకసారి వచ్చింది సోలార్ ఎనర్జీ. ఆ సోలార్ ఎనర్జీని పెద్దగా రిసీవ్ చేసుకోకపోతే ప్రభుత్వమే కొంత వెనక్కి తగ్గింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ గ్రీన్ ఎనర్జీ కోసం చర్యలు చేపడతా ఉన్నాయి. మనకి కరెంటు కావాలి అనేటువంటి దానిలో ఉత్పత్తి అవ్వడం అనేటువంటిది కరెంటు ఉత్పత్తి 4 విధాలుగా జరుగుతుంది. ఒకటి హైడల్ పవర్, నీటితో జరిగేది ప్రాజెక్టుల నుంచి. రెండవది బొగ్గు ఉత్పత్తి ద్వారా జరిగేది. మూడవది గాలి మరల ద్వారా. అంటే మనకి అక్కడక్కడ కొన్ని దగ్గరలో ఎక్కడైతే ఎక్కువ గాలి వీస్తుందో అక్కడ ఈ విండ్ పవర్స్ అని పెద్ద ఫ్యాన్లు తెల్లవి ఉంటాయి. అవి ఎంత తిరిగితే అంత కరెంటు ఉత్పత్తి అవుద్ది. ఇవాళ అది ఒక భాగం. ఇవన్నీ కాకుండా అసలు నిద్ర లేస్తే మనం నిద్ర లేచేటప్పుడే మనకు కనబడేది సూర్య వెలుగు. సూర్య వెలుగులో నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం అనేటువంటిది వీటన్నిటికన్నా ఖర్చు తక్కువైంది. కాబట్టి 4 విధాలుగా ఈ యొక్క పవర్ జనరేషన్ చేయాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వాల యొక్క ఆలోచన. దానికే రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వం పాలసీ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం పాలసీ కూడా వచ్చింది. ఈ పాలసీలో చిన్న చిన్న ఇండ్ల వాళ్ళు కూడా రూఫ్ టాప్స్ మీద, అంటే వాళ్ళ ఇంటి పైకప్పు మీద సోలార్ కానీ బిగించుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి సబ్సిడీల ద్వారా విద్యుత్తును అందించేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో అత్యంత విలువైంది, మనం కొనాలన్నా దొరకనటువంటిది ఏదైనా ఉంది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అంటే అది విద్యుత్తు మాత్రం. అందుకనే ఇవాళ ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల్లో భాగమే విద్యుత్తుని మనం అన్ని విధాలుగా దాన్ని తయారు చేసుకునేటువంటి విధానాలని 4 రకాలుగా ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్తుకు సంబంధించి కొత్త పాలసీలు వచ్చాయి. రాబోయే రోజుల్లో దీని మీద వర్క్షాప్లు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ఉంటారు. అలాగే నేను జిల్లా కలెక్టర్ గారిని, చైర్పర్సన్ గారిని కూడా కోరేది మండల స్థాయిలో కూడా ఈ విద్యుత్ వర్క్షాపులను పెట్టండి. ఏ విధంగా విద్యుత్తుని తయారు చేసుకోవచ్చు, ఇండ్లపైన ఈ సోలార్ ప్యానెల్స్ పెడితే ఎంత విద్యుత్ వస్తుంది, ఆ కుటుంబం వాడేటువంటి విద్యుత్తు వాళ్ళు తయారు చేసుకోగలిగినా అంతకన్నా ఎక్కువ తయారైతే గ్రిడ్లోకి వస్తుంది. వాళ్ళు తయారు చేసేది వాళ్ళ ఇంటికే సరిపోయినా డబ్బు కట్టకుండా జరిగిపోతుంది. ఇది ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోలార్ సిస్టమ్ని ఎంకరేజ్ చేసినట్లయితే దీంట్లో పొల్యూషన్ అనేది రాదు, ఎటువంటి వాతావరణ ఇబ్బందులు కూడా కలగకుండా మనకి ఈ యొక్క పొల్యూషన్ ఫ్రీతో విద్యుత్తు తయారవుతాయి. విండ్ పవర్ కానీ, సోలార్ కానీ, హైడల్ కానీ. మరి బొగ్గుతో ఉత్పత్తి అనే కొంది అది మనకందరికి తెలుసు. బొగ్గు కాలే కొంది పొల్యూషన్ వస్తూ ఉంటుంది, పొగలు వస్తూ ఉంటాయి. ఆ పొగ వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే మేమందరం చిన్ననాటి నుంచి చూసాం కోర్ థర్మల్ పవర్ ప్లాంట్ గురించి. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే
కోవూరు థర్మల్ పవర్ ప్లాంట్ని అప్పుడు పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులైన ఏసీ సుబ్బారెడ్డి గారు పవర్ మినిస్టర్గా ఉండి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రానికి వస్తే ఒకటి కోవూరు థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో అదే టెక్నాలజీ జర్మనీ నుంచి వచ్చి వాళ్ళందరూ అది ప్లాంట్ పెట్టారు. అయితే ఇవాళ అది కాలానుగుణంగా వచ్చేటువంటి దానిలో దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది కాబట్టి దాన్ని తీసేసి మళ్ళీ కృష్ణపట్నం, ముతుకూరు ఆ ప్రాంతాల్లో పెట్టడం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం బొగ్గు ఉత్పత్తి కేంద్రాలకు వెళ్ళేదానికన్నా విండ్ పవర్కి అలాగే సోలార్ పవర్కి మనకి నీటితో లభ్యమయ్యేది కాబట్టి ఎప్పుడు వర్షాకాలం ఉన్నా కూడా పవర్ ప్రాజెక్టులో హైడల్ పవర్ ప్రాజెక్టుల దగ్గర విద్యుత్తుని మనం తీసుకోవచ్చు. దానికి మన జిల్లాలో కూడా సోమశిలలో హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది, అయితే అది కానీ కొంచెం చిన్నది. అలాగే కండలేరులో హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. వీటన్నిటినీ కాకుండా ఇంకా ఎక్కువ ఈ పవర్ ప్రాజెక్ట్స్ మన రాష్ట్రంలో కూడా గతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ఇలాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవాళ అవి తెలంగాణలోకి వెళ్ళిన పవర్ ప్రాజెక్టులు ఇవాళ ఉమ్మడి రాష్ట్రాలకి ఉపయోగపడేటువంటివి. కాబట్టి మరి నెట్ క్యాప్ అధికారి పూర్తి స్థాయిలో వివరించలేకపోయారు కాబట్టి నేను కొద్దిగా ఈ వివరణ ఇస్తున్నాను. భవిష్యత్తులో దీని మీద పెద్ద చర్చ నడవాలి. దీన్ని పెద్ద ఎత్తున ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళాలి గ్రామాల్లో. ఎందుకంటే ఇది గ్రామాల్లోనే ఎక్కువ ఉపయోగపెడతారు వాళ్ళు. ప్రతి ఇంట్లో ఇవాళ కామన్ ఇమ్యూనిటీస్లో భాగమైపోయాయి. ఎయిర్ కండిషనర్ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, హీటర్ కానీ ఇవాళ ఏదో ఒక బల్బు, ఒక ఫ్యాను అనేది కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ కామన్ ఇమ్యూనిటీస్లోకి వచ్చేసాయి. పవర్ యూసేజ్ పెరిగింది. ఇంత పవర్ యూసేజ్ అవుతున్నప్పుడు ఏదో మనం ఉచిత పవర్ ఇస్తున్నాం వాళ్ళు తీసుకుంటున్నారని అంటారు. ఉచిత పవర్ తయారు చేసుకోవడంలోనే వాళ్ళకి ఇంకా వెసులుబాటు ఇవ్వడానికే ఈ ఎక్కువ సబ్సిడీస్ వస్తున్నాయి. వాటి మీద ప్రభుత్వం కూడా ఎక్కువ స్పందిస్తూ ఉంది. అధికారులు కూడా దీని మీద సమన్వయం చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. ఈరోజు సమాజం అంతా కూడా పొల్యూటెడ్ అయ్యే టైంలో దేశంలో గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలి, కాలుష్యం లేని విధానాన్ని భారతదేశానికి అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశ ప్రధాని మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ గ్రీన్ ఎనర్జీకి నాంది పలికారు. భవిష్యత్తు తరాలకి మన నిధి నిక్షేపాలని క్షేమంగా ఉంచుకుంటూ భావితరాలకి ముందుగా బాట వేయాలనే ఆలోచనతో సోలార్ ఎనర్జీని వాడుకోవాలనే ఆలోచనతో ఈ రోజున పిఎం ప్రధానమంత్రి సూర్య ఘర్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఎవరైనా కూడా సోలార్ విద్యుత్తును ఏర్పరచుకోదలుచుకుంటే సబ్సిడీ కింద ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు రూపకల్పన చేసి నిన్న ఫిబ్రవరి 15వ తేదీన దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అధికారుల యొక్క అలసత్వం, దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోయే దాంట్లో వైఫల్యం వల్ల ఇప్పుడు కూడా ఈ నెట్ క్యాప్ వారు కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఏదో తూతూ మంత్రంగా మీటింగ్లు కండక్ట్ చేశారే తప్ప ప్రజల్లో దీన్ని అవేర్నెస్ తీసుకురాలి. ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి 15వ తేదీ ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఈ జిల్లాలో ఎంతమంది హౌస్ హోల్డ్స్కి ఈ స్కీమ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు ఇప్పుడు ఈ సమావేశంలో చెప్పాలి. మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాం, గవర్నమెంట్ బిల్డింగ్ల మీద పెట్టామని చెప్తున్నారు తప్ప ఏ పథకం అయితే ప్రజల కోసం పెట్టారో ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంతమంది ముందుకు వచ్చారనే విషయాన్ని మీరు సభ ముందు చెప్పడంలో మీరు విఫలం చెందారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా అందరు సభ్యులందరూ కూడా మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, సమాజంలో అందరినీ చైతన్యపరచడం మనందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్న ఇది మంచి పథకం. సోలార్ని మన భవిష్యత్తుకి మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన గ్రామాల్లో ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటి సభ్యుడు కూడా దీనికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే చాలు, ప్రతి ఇంటి సభ్యుడు కూడా
ఈ పథకాన్ని అమలు చేసుకోవచ్చు. దీన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి మనం అప్లై చేస్తే 1 కిలోవాట్కి ఈ రోజున 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2 కిలోవాట్లు అంటే 1,50,000 ఖర్చు అవుతుంది. 3 కిలోవాట్స్ అంటే 2,30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ 3 కిలోవాట్లకు సంబంధించినటువంటి దానికి సబ్సిడీ కింద 1 కిలోవాట్కి 30,000 రూపాయలు, ఇప్పుడు 3 కిలోవాట్ల వాటికి 78,000 రూపాయలు ఆఖరిలో సబ్సిడీ. అంటే అక్కడి నుంచి ఎన్ని కిలోవాట్లు మనం పెట్టుకున్నా సబ్సిడీ వచ్చేది 78,000 రూపాయలు. మిగతా అమౌంట్ అంతా కూడా మన చేతి డబ్బులు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ప్రతి బ్యాంకు కూడా దీనికి లోన్ ఇస్తుంది. లోన్ కూడా ప్రధానమంత్రి దీనికి సంబంధించిన షూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎటువంటి కొలెస్ట్రాల్ సెక్యూరిటీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. 7%కి ఈ రోజున సబ్సిడీ 7% వడ్డీతో ఇస్తే మనం రోజువారీ కట్టే కరెంటు బిల్లుకి, ఈ లోన్ వడ్డీకి, ఈ సోలార్ మీద వచ్చేటువంటి దాన్ని చూస్తే మనకే సంవత్సరానికి 30,000 నుంచి 40,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఎక్స్ట్రా కరెంటు మనకు ఉత్పత్తి అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం మనకు తక్కువ వాడుకుంటే ప్రభుత్వం మనకిస్తుంది. ఫోన్ బిల్లు వస్తుంది. ఈ బిల్లు ఎప్పుడు కూడా నేను లెక్కేసాను. దీని మీద కూడా మా ప్రజలందరూ కూడా మా నియోజకవర్గంలో అందరికీ కూడా దీన్ని అందించాలని ఉద్దేశం, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా సేకరించడం కూడా జరిగింది. 5 కిలోవాట్లు మనం తీసుకుంటే అయ్యే ఖర్చు 3.5 లక్షలు. కానీ 78,000 సబ్సిడీ పోతే మిగతా డబ్బులు లోన్ తీసుకొని కడితే 7% వడ్డీ కింద వచ్చాడు. ప్రతి నెల వడ్డీతో కంపేర్ చేసి అసలు వడ్డీ 4 సంవత్సరాల్లో మనం తీర్చుకుంటే 5వ సంవత్సరం నుంచి సంవత్సరానికి మనకే 30,000 నుంచి 40,000 రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పే చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రజల్లో చైతన్యపరచాలి. నెట్కా పవర్ ఇంకా ఓన్లీ వాటర్ హీటర్స్ మాత్రం అమ్ముకోవడానికి సరిపోతున్నారు తప్ప ఎక్కడ మీరు అవేర్నెస్ తీసుకురాలి. మీరు మొట్టమొదటి గౌరవ కలెక్టర్ గారిని కూడా అడిగేది, జిల్లాలో ఉండే పంచాయతీ సర్పంచులు అందరితో మీటింగ్ పెట్టండి. కరెంటు బిల్లు 15th ఫైనాన్స్ పడంగానే గవర్నమెంట్ కరెంటు బిల్లుకి జమ అవుతుందని మీరు అందరూ బాధపడకుండా అందరూ కూడా సోలార్ లైట్లు కానీ స్తంభాలు కానీ బిగించుకుంటే ఈరోజు ఒక్కొక్క సోలార్ లైటు 23,000 నుంచి 40,000 మధ్యలో ఉన్నాయి వాట్స్ని బట్టి. ఎప్పుడైతే సోలార్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మనకు దాదాపు 20 సంవత్సరాల వరకు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా కూడా మనకి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మనకి 15th ఫైనాన్స్ అదర్ యాక్టివిటీస్ వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటి చైతన్యం రావాలంటే సర్పంచుల్లో రావాలి. సర్పంచులు రావాలంటే సర్పంచులతో మీరు అందరూ కూడా మీటింగ్లు కండక్ట్ చేసి వాళ్ళకి సోలార్ లైట్లు అందించేటట్టుగా, ఇంకా సబ్సిడీలు తక్కువ వచ్చేటట్టుగా కానీ చేయగలిగితే ఈ పథకానికి మంచి ఆదరణ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు వేరే కార్యక్రమాలు ఉన్నా ఈ సర్వసభ్య సమావేశానికి మన జిల్లాలో జరిగేదానికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కొద్దిసేపు మీ అందరితో కలిసి మీ చర్చల్లో కూడా విన్నాను. ఇంకా కూడా మీరు చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో దాదాపుగా 3.5 దశాబ్దాలు 4 దశాబ్దాల కాలం పాటు ఇదే జడ్పీ హాల్లో అనేక సమావేశాల్లో పాల్గొన్నాను. జిల్లా పరిషత్ సభ్యులు అంటే జడ్పీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశం. అలాగే మండల పరిషత్ అధ్యక్షులకి మండల పరిషత్తులు ఉంటాయి. మీరు కూడా సభ్యులుగా ఇక్కడ ఆ మండలాల విషయాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో నేను ఈ ప్రస్తావన గతంలో కూడా నేను తీసుకురావడం జరిగింది. ముందు జెడ్పీటీసీ సభ్యుల్ని, మండల పరిషత్ అధ్యక్షుల్ని మాట్లాడనివ్వండి, వాళ్ళ సమస్యలు చెప్పనివ్వండి. తర్వాత శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా మనం కూడా దానిలో పదం కలుపుతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ ఎందుకనో స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి జడ్పీటీసీ సభ్యులు మరి కేవలం సర్వసభ్య సమావేశంలో మేము కూడా సభ్యులం అని చెప్పి వచ్చి హాజరు వేసుకొని చైర్పర్సన్ గారితో మాట్లాడుకొని వెళ్ళిపోవడమే అలవాటు.
నేను మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు, ఇది ఇవాళ వచ్చినటువంటి కొత్తదనం ఏం కాదు. 4 దశాబ్దాలు 40 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కానీ రాను రాను అన్ని మార్పులు వస్తున్నాయి, కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో రావాల్సిన చైతన్యం, రావాల్సినటువంటి మార్పు ఇంకా రాలేదనేటువంటిదే నా అభిప్రాయం. మీరు రావాలి, మీరు ముందుకు రావాలి. భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని స్థానిక సంస్థలను ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మాట్లాడినా, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, స్థానిక సంస్థల్లో వచ్చే ప్రజాప్రతినిధులకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ మీలో చైతన్యం రావాలి. ఎందుకంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ 3 నెలలకు సమావేశం, అదే సమావేశానికి నేను కూడా వస్తాను. మేమందరం మాట్లాడుకుంటాం, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం. ఎంపీటీసీ మెంబర్లే మాట్లాడితే చూడాలని ఉంది. నేను చైర్పర్సన్ గారిని కూడా అడుగుతున్నాను. పేరున 46 మంది జడ్పీటీసీలు, అంటే ఆమె జడ్పీటీసీ చైర్మన్ అయిపోయింది కాబట్టి, ఆమె కాకుండా 2 వైస్ చైర్మన్లు ఉన్నారు. 2 వైస్ చైర్మన్లు కూడా వేదిక మీదకి వచ్చుంటే బాగుండేది, కానీ ఎందుకో వాళ్ళని కిందనే వాళ్ళ స్థానాలు ఇచ్చారు. మరి నాకు తెలియదు, మరి ఎప్పటి నుంచి ఆ పద్ధతి అలవాటు చేశారో. ఇంతకుముందు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు నాకు తెలిసి డాష్ మీద ఉండేవాడు చైర్పర్సన్ గారు. సరే, అది కరెక్ట్, నా పరిధి కాదు. 46 మంది జడ్పీ మెంబర్స్, మీరు కనీసం 2 నిమిషాలు మీరు మాట్లాడితే, మీ మండల సమస్యలు చెబుతూ ఉంటే వినాలని ఉంది నాకు. విని ఆ సమస్యలను పరిష్కరించగలిగితే నేను ఇవాళ ఈ జిల్లాలో మంత్రిగా, నెల్లూరు జిల్లాలో న్యాయం చేసినాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన సభలో మంత్రిగా ఉండి, మీతో పాటు సభ్యుడిగా ఉండి ప్రసంగించగలిగినటువంటి అధికారం నాకు ఒక్కడికే ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం కూడా రూరల్ నియోజకవర్గం. జడ్పీ జనరల్ బాడీలో నాకు కూడా ఓటు హక్కు ఉంది. మా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు ఉన్నారు. వారు అర్బన్ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్కి రావచ్చు, సమావేశాల్లో పాల్గొనవచ్చు, కానీ ఓటు హక్కు లేదు వారికి. మాట్లాడగలిగి ఓటు హక్కును వినియోగించుకునేవాడిని నేనే. కాబట్టి మీ సమస్యల పరిష్కారానికి ఎంతో కొంత చేయాలనేటువంటి ఆలోచన, తపన ఉండేటువంటి అనేక సమావేశాల్లో నేను కూడా మాట్లాడాను. కింద నుంచి ముందు మీరు మాట్లాడితే తర్వాత మేము మాట్లాడేవాళ్ళం, కానీ అసలు మీరు మాట్లాడడమే తగ్గించేస్తున్నారు రాను. దయచేసి అందరూ మాట్లాడే ప్రయత్నం చేయండి, ఎందుకంటే సమయం చాలా తక్కువ. నేను మాట్లాడదలుచుకుంటే ఇంకా 5 ఏళ్ళు ఉంది నాకు, కానీ మీకు కొంచెం సంవత్సరం 10 నెలలు ఉంది. 3.5 సంవత్సరాలు అయిపోవచ్చింది. ఈ తక్కువ సమయంలో ఉన్న మీ మండలాల్లో, మీ సెగ్మెంట్లలో మా సభ్యులు ఇవి మాట్లాడారు, మా మండలాల అభివృద్ధికి ఇవి అడిగారు, ఇవి సాధించారు అని చెప్పి మీ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలి. కాబట్టి దయచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మీరు భవిష్యత్తులో మంచి ప్రజాప్రతినిధులుగా ఉండాలన్నదే ఈరోజు నా యొక్క ఉద్దేశం. ఇక నేను మీకు 1-2 విషయాలు చెప్పాలి. ఇటీవల ప్రభుత్వం అనేక కొత్త విధానాల్ని రూపొందించింది ఈ రాష్ట్రానికి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
భారతదేశంలో ప్రధానమంత్రిగా గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనివ్వాలి. రాబోయే 5 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరి వాళ్ళ నిధులు ఖర్చు చేయడానికి ప్రత్యేక బడ్జెట్లనే రూపొందించాలి అని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రణాళికల్ని ముందు పెడతాం. కాబట్టి ఇవాళ మన ప్రాంతాలని మన గ్రామాలని అభివృద్ధి చెందాలి అని అంటే అందరం కూడా దీంతో సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ జలజీవన్ మిషన్ ఉంది. ఇది ఇవాళే వచ్చింది కాదు, పోయిన 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉంది. అంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. కానీ సరైన విధానంలో జలజీవన్ మిషన్కి సంబంధించిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి మన భాగస్వామ్యాన్ని మనం తెచ్చుకోలేక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన భాగం మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయక ఈ జలజీవన్ మిషన్ పథకం నిర్వీర్యమైంది. ఇవాళ ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఇంటింటికి కొడాయి అనేటువంటి ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల వరకు ఇదే విధానాన్ని శాసనసభలో శాసన మండలిలో దీన్ని మంజూరు చేయించి తీసుకొచ్చేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ అందుకోవాల్సింది ఎవరు? స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. ప్రభుత్వాలు ఇచ్చినా అందుకునే పరిస్థితి మీకు రావాలి. దీన్ని ముందుండి ఈ పథకం మాది, మా గ్రామాలది, మా గ్రామంలో ఉన్నటువంటి పేద వర్గాలు మధ్యతరగతి కుటుంబాలది అనేటువంటి చొరవ చూపాల్సినటువంటి బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మొన్న జరిగినటువంటి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నిధులని ప్రతి పైసాను కూడా మనం రాబట్టుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యాన్ని మేము ఇస్తాము, ప్రతి గ్రామంలో ఇంటింటా కొడాయి ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక సత్సంకల్పంతో ఒక ప్రామాణికాన్ని వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది. నిధులు మనకి త్వరితగతిన మా గ్రామాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఒక జలజీవన్ మిషనే కాదు, సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. వీటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు. వాటర్ స్కీమ్స్ ఆల్మోస్ట్ మనకు వచ్చాయన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్తోనే వస్తాయి. కానీ మనమే సరిగా వాడుకోలేని పరిస్థితి. ఈరోజు చెప్పారు 58 ముందు కట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయో అవి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి, కూల్చివేయాలి అని చెప్పారు. కొత్తవి కట్టడమే మనకి ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి జిల్లాలో. కట్టినవి పూకొల్చాల్సిన పరిస్థితి. అంటే దానికి లైఫ్ టైం అయిపోయింది, తప్పదు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాటిని కూల్చివేసి కొత్తవి తీసుకురావాలి. దానికి జిల్లా పరిషత్ మండల పరిషత్తులు తమ తమ విధుల్లో తమ తమ గ్రాంట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు మ్యాచింగ్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీస్ని తీసుకుని మనం మెరుగైనటువంటి త్రాగునీటి వ్యవస్థని గ్రామాల్లో ఇవ్వాలి అనేటువంటిదే ఇవాళ మన అందరి ముందు ఉన్నటువంటి ఇది ఒక ఛాలెంజ్ టాస్క్ అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇక గౌరవ సభ్యులు మాట్లాడారు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. లిఫ్ట్ ఇరిగేషన్లు చాలా ఉన్నాయి, కానీ ఈ సభలో శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడితే సంబంధిత అధికారులు ఎవరు లేరు. వెంటనే అధికారులందరినీ పిలిపించి కలెక్టర్ గారిని దాన్ని రివ్యూ చేయమని చెప్పినాం. తప్పకుండా రివ్యూ చేసే సందర్భంలో
రూరల్ ఎమ్మెల్యే గారినే కాదు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా వారిని కూడా పిలిపించి రివ్యూ చేయండి. ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఎమ్మెల్యేలతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఇక అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. అప్లాండ్ ఏరియాస్లో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నాకు మా జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు, మా సుధాకర్ రెడ్డి గారు. ప్రతిసారి పాపం నన్ను చూసినప్పుడే గుర్తొస్తుంది. మరిపాడులో వాటర్ స్కీమ్ నిలిచిపోయింది, లేకుంటే హై లెవెల్ కెనాల్ ఆగిపోయింది, టెండర్ పిలిచి రద్దు చేశారు. టెండర్ ఎవరు పిలిచారు, ఎవరి సమయంలో రద్దయింది, ఇవాళ ఎవరి సమయంలో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుందో సుధాకర్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. కానీ ఈ సభలో లేవనెత్తి మళ్ళీ నా చేత చెప్పించుకొని ఇవన్నీ మళ్ళీ నేను అడిగాను, ఆయన సమాధానం చెప్పాడని చెప్పే ఒక ప్రయత్నం. ఇదేం పర్వాలేదు, నాకు అలవాటే, సుధాకర్ రెడ్డికి కూడా అలవాటే. కానీ ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు. మేము రాష్ట్రంలో మంత్రులు గతం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో శాసనసభ్యులుగా, జిల్లాల్లో శాసనసభ్యులుగా ఉన్నా మమ్మల్ని నియోజకవర్గాలకు కూడా పరిమితం చేయని పరిస్థితులు ఉన్నాయి కదా. ఆ సమస్యలు కూడా చెప్పుకునే పరిస్థితి లేకుండా ఉంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చిన విలువ మరే ప్రభుత్వంలో కూడా రాదు. ముఖ్యంగా మా సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా మా టీడీఎల్పీ సమావేశాల్లో కానీ ఎన్డీఏ సమావేశాల్లో కానీ ఆయన చెప్పేది ఒకటే, తప్పనిసరిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి మీరు విలువ ఇవ్వండి, వాళ్ళని కలుపుకునే ప్రభుత్వ పథకాలను అమలు చేయండి. మేము అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సహకరించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. సహకరించండి. నెల్లూరు జిల్లా వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి, పని చేయడానికి మీ వాళ్ళుగా మేమంతా ఎప్పుడు ఉన్నాం. రాజకీయ పార్టీలు అనేకం ఉన్నాయి. నాకు తెలిసిన రాజకీయ పార్టీలు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియవు. నేను చూసిన అన్ని సభలు బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అన్ని సభల్లో సభ్యులుగా ఉండరు, సభ్యులుగా మాట్లాడి కూడా ఉండరు. కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రగతిలో మీరు భాగస్వాములు కావాలి. ఈ జిల్లా ప్రగతి పదంలో నడిపించే దానిలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిధులు వచ్చినవి ఖర్చు చేసే అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కావాలని కోరుకునే వాళ్ళే తప్ప ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక ప్రాంతాన్ని పక్కన పెట్టాలని ఎవరికి లేదు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకు రండి. ఈ జిల్లాని అభివృద్ధి చేయడంలో ఎక్కువ పని చేద్దాం. ఒక్క మండలంలో నేను గ్రీవెన్స్ సమావేశం పెట్టాను. ఒక శనివారం ఏదో ఒక రోజు తర్వాత ఒక సోమవారం అధికారులు అందరినీ ఇబ్బంది పెట్టకూడదని ఒకే వారం. వాస్తవానికి ప్రతి వారంలో ఒక రోజు మేము గ్రీవెన్స్ అటెండ్ కావాలి. అన్ని మండలాలు, ఏ మండలమైనా పోవచ్చు జిల్లాలో. కాబట్టి ఇనిషియల్గా నా కాన్స్టిట్యున్సీలో ఒక మండలం గ్రీవెన్స్ చేశాం. అన్నీ కూడా చేసి జిల్లా అంతా కూడా శాసనసభ్యులు, అక్కడ ఉన్న జడ్పీటీసీలు, ఉన్న మండల పరిషత్ అధ్యక్షులతో కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయాలనేటువంటిది మా ఉద్దేశం. ఒక్క అనంతసాగరం మండలంలో
గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే ఉదయం 10:30కు మొదలు పెడితే 1:30-2 గంటల వరకు ఒక్క జిల్లా కలెక్టర్ గారు నెల్లూరు జిల్లాలో వారు ఇక్కడ గ్రీవెన్స్ చూడాలి కాబట్టి ఇక్కడ ఆగారు. జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కింది స్థాయి ప్రతి శాఖ అధికారి 53 మంది జిల్లా అధికారులు అనంతసాగరం మండలం వచ్చి ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ మండలంలో ఏ సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తారు, పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు అక్కడ సమావేశం పెడితే దాదాపుగా 1300 పైకిలకు సమస్యలు ఒక్క మండలంలోనే అనంతసాగరం మండలంలో రావడం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే స్వయంగా ఆహ్వానించాం, మండల అధికారుల చేత ఆహ్వానించాం, అలాగే ప్లానింగ్ అధికారులు కూడా ఆహ్వానించారు. ఆ మండలం యొక్క జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షుల్ని అందరినీ కూడా మండల సెగ్మెంట్ అధికారులతో రమ్మని చెప్పి అందరినీ కూడా ఆహ్వానించారు. ఇది ప్రజా సదస్సు, ప్రభుత్వ కార్యక్రమం. ప్రతి ఒక్కరు వస్తే ఆ సభలో మరిన్ని సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది రమ్మన్నామే తప్ప మంత్రిగా గ్రీవెన్స్ పెట్టడానికి నాకు అవకాశం లేక కాదు. కానీ రాలేదు. రాకపోయినా ఏ ఒక్క గ్రీవెన్స్ మేము మొదల జిల్లా కలెక్టర్ గారికి వెంటనే ఆదేశాలు ఇచ్చాం. జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా గ్రీవెన్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా పరిష్కార దిశగా ఉన్నాయి. మరొక 10 రోజుల్లో ఎన్ని గ్రీవెన్స్ మేము అటెండ్ అయ్యాం, ఎన్ని గ్రీవెన్స్కి మేము పరిష్కారం చూపించగలిగాం, ఇంకా పరిష్కారం కావాల్సినవి జిల్లా స్థాయిలో ఉన్నాయా, రాష్ట్ర స్థాయిలో ఉన్నాయా, వాటన్నిటిని కూడా పరిష్కరించి ఆ మండలంలోనే దానికి జవాబు చెప్పే పరిస్థితి ఉంటుంది. నేను కూడా ఆవేళ అక్కడికక్కడే ఒక సమస్య పరిష్కారం చేశారు. మా డిఈఓ గారు అనుకుంటారు, సర్వశిక్ష అభియాన్ ఆఫీసర్ ఎవరో ఉన్నారు అక్కడ, డిఈఓ ఉన్నారా కదా, ఒకటి ఎడ్యుకేషన్ సమస్య చాలా చిన్నది. ఆత్మకూరులో హై స్కూల్లో ఉర్దూ స్కూల్లో ఉన్న టీచర్ రెగ్యులర్ హై స్కూల్కి డెప్యుటేషన్ మీద వెళ్ళిపోయింది. అసలు ఉండాల్సిన ఉర్దూ స్కూల్లో ఉర్దూ పిల్లలకి ఉర్దూ చెప్పే టీచర్ లేరు. ఇది సమస్యగా ఆత్మకూరు నుంచి అనంతసాగరం ఆ ఉర్దూ నేర్చుకున్న పిల్లలందరూ వచ్చారు. ఏంటి పరిష్కారం దీనికని అక్కడే అడిగాం. జేసీ గారు ఉన్నారు, అప్పుడున్న సిఇఓ గారు ఉన్నారు, ఎస్ఎస్ఏ ఉషారాణి గారు ఉన్నారు. వారికి చెప్పాము ఎలా చేయాలి దీన్ని. ఉర్దూ స్కూల్లో ఉర్దూ టీచర్ని తీసుకుపోయి జనరల్ స్కూల్లో మీరు వేసిన దానివల్ల ఇటు ఉర్దూ స్కూల్ పాడవుతుంది, జనరల్ స్కూల్లో ఉర్దూ నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎలా చేస్తారని అంటే ఆ ఉర్దూ అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. చేశాము, కానీ మీరు ఆదేశాలు ఇవ్వండి, ఉర్దూ టీచర్ని ఉర్దూ స్కూల్కే బై డెప్యుటేషన్ ఇచ్చి ఈ అకాడమిక్ ఇయర్లో ఆ పిల్లలకి మేము లెసన్స్ చెప్పే ప్రయత్నం చేస్తామని అంటే అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు వెంటనే మార్చి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఫొటోస్ పెట్టి ఉర్దూ స్కూల్లో మేము ఈ సమస్యని పరిష్కరించామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి అనేకం వస్తాయి మనకు మండలాలు. అందరూ ఉండి పరిష్కరించుకోగలిగితేనే ఆ పరిష్కారం మనం ప్రజాప్రతినిధులుగా సాధించుకున్న వాళ్ళం. మంత్రి గారు వేరే పార్టీ, మేము వేరే పార్టీ, మండలంలో మేము రాలేము, లేదు మేము వస్తే మా పార్టీ ఏమన్నా అనుకుంటుందంటే మీ పార్టీ ఏమన్నా అనుకుంటుందని మీరు అనుకునే పని అయితే ఈ 10 నెలలు, ఈ సంవత్సరం 10 నెలలు కూడా ఏ పని చేయకుండానే స్థానాలు ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది. అలా వద్దు. ఎందుకు మీరు అలా ఉండాలి? 3 సంవత్సరాలు మీరేం చేయాల? మీకు వచ్చిన నిధులన్నీ కరెంటు బకాయిలకో పాత బకాయిలకి వెళ్ళిపోయాయి. మేము ఈ పని చేసామని చెప్పుకునే పరిస్థితి లేదు మీకు. ఇప్పుడే మీ చైర్పర్సన్ గారు చెప్తున్నారు,
నేను అడిగితేనే పోయిన ప్రభుత్వంలో బాలాయపల్లి మండల ఆఫీస్ నాకు నిధులు ఇస్తామనంటే నిధులు విడిగా వద్దు, అవి ఎట్లా ఖర్చు అవుతాయి, మండలంలో ఒక ఆస్తి మీ జడ్పీ నిధులకి మండల నిధులకు ఉంటుంది, ఆ ఆస్తిని ఏర్పాటు చేయండి అని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తాను ఇదే సభలో ముందున్న స్థానంలో కూర్చొని. ఆ రోజు బాలాయపల్లిలో మండల ఆఫీస్ చేయాలన్నా, వెంకటగిరిలో మండల ఆఫీస్ పూర్తిగా పాతదై పడిపోతుంది అని మండల ప్రెసిడెంట్ అడిగితే అక్కడ మండల ఆఫీస్ మంజూరు చేశాం. దక్కిన్లో మండల ఆఫీస్ మంజూరు చేశాం. సైదాపురంలో మండల ఆఫీస్ మంజూరు చేశాం. అలాగే రాపూర్లో మండల ఆఫీస్ గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడే మంజూరు చేసి కట్టించాం. కానీ రెవెన్యూ ఆఫీస్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడో బ్రిటిష్ దొరలు కాలినడకన కడపకు పోతూ వాళ్ళు ఉండడానికి విశ్రాంతిగా కడితే అదే ఎంఆర్ఓ ఆఫీస్, అదే సబ్ ట్రెజరీ, అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇన్ని ఆఫీసులు ఒక పెంకుటింట్లో పెడితే చూసి అది కూడా పడిపోయే పరిస్థితి వస్తే దాన్ని జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని అడిగితే నిధులు ఇస్తామన్నారు. నిధులు ఇచ్చారు, కట్టాం. ఇవాళ నేను కాదు అక్కడ శాసనసభ్యుడిని. ఇవాళ శాసనసభ్యులు కురుగండ రామకృష్ణ గారు ఉన్నారు, లేకుంటే అక్కడ ఎంపీపీలు ఉన్నారు, లేకుంటే ఎమ్మెల్సీగా మురళి గారు ఉన్నారు, ఎంపీగా ఇవాళ వైసీపీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు అక్కడ. ఇలా ఇన్ని విధాలుగా రాజకీయ పార్టీలతో అభివృద్ధిని సాధించలేము. అభివృద్ధి చేయాలనే సంకల్పం మనసులో ఉంటే అది ఏ పార్టీలైనా కూడా చేయవచ్చు. మరి ఇప్పుడు వెంకటగిరి మండల అధ్యక్షురాలు వాళ్ళ శాసనసభ్యుడిని కలిసి వారి ద్వారా నాకు కూడా ఆహ్వానించారు. మీరు డేట్ ఇవ్వండి, మండల కార్యాలయం మీరు శంకుస్థాపన చేశారు, పూర్తయింది, మీరు రండి చైర్పర్సన్ గారు, మీరు అందరూ వచ్చి మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభించండి అని అడిగారు. ఎప్పుడో శాసనసభ్యులు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారిద్దరు డేట్ ఇచ్చిన రోజు పోయి దాన్ని ప్రారంభిస్తాం. బాలాయపల్లి ఎలా ఉందో తెలియదు, భాస్కర్ రెడ్డి గారికి తెలియాలి. సైదాపురం కూడా మొదలు పెట్టి ఆపేశారు. అలాగే మన కలెక్టర్ గారు ఇప్పుడు మన పరిధిలో ఉంది సైదాపురం, కలువాయి, అలాగే రాపూర్, ఎంఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఇవన్నీ ట్రెజరీ, ఇవన్నీ మన కాంప్లెక్స్లో ఉంది. బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వలేదని చెప్పి వర్క్ స్లో అవుతుంది. ఇవ్వండి, డబ్బులు రిలీజ్ చేద్దాం. అవసరమైతే మన జిల్లా సెస్, మైనింగ్ ఫండ్స్ నుంచి ఇద్దాం. అక్కడి నుంచి ఇచ్చిన డబ్బే గత కలెక్టర్లు ఇద్దాం, ఇచ్చి పూర్తి చేద్దాం. అలాగే వెంకటగిరిలో రెవెన్యూ ఆఫీస్ శాంక్షన్ చేయించి ఇచ్చే డబ్బు. ఇవన్నీ ఎవరున్నారు ఇప్పుడు అంటున్నాను. నేనున్నానా? నేను ఎమ్మెల్యే కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వేరే పార్టీ ఎంపీపీలు, వేరే పార్టీ జడ్పీటీసీలు, ఎమ్మెల్యే మా పార్టీ వాళ్ళే, ఎంపీ గారు వేరే పార్టీ. అయినా అభివృద్ధిలో మేము ఎక్కడ రాజీ పట్టడం లేదు. అందుకని నేను స్థానిక సమస్యలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ యొక్క సమస్యల్లో దయచేసి అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు అవ్వండి. ఇవాళ మేము చెప్పుకుంటున్నాం, మేము అక్కడ అది చేసాం, ఇది చేసామని. మరి మీరు కూడా చెప్పండి. నా హయాంలో నేను జడ్పీ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్తో ఈ భవనం కట్టా, ఈ రోడ్డు వేసా, ఈ వాటర్ స్కీమ్ పెట్టా. లేకుంటే ఎంపీపీలు చెప్పండి, మీ ఫండ్స్తో మాకు వచ్చిన డబ్బు మేము దీనికి ఖర్చు పెట్టామని. శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడైతే మీరు అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధి శాశ్వతం. మీ 5 సంవత్సరాల ప్రజాపాలన కూడా శాశ్వతంగా ఆ ప్రాంత ప్రజల్లో ఉంటుంది. లేకపోతే 3 సంవత్సరాల 2 మాసాలు పూర్తయ్యాయి, ఇక సంవత్సరం 10 నెలలు ఉన్నాయి. మీరు ఇలాగే మేము ఆ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీ అనుకుంటే
అలాగే ఉంటుందే తప్ప ఏ రకమైన అభివృద్ధి మీ పేరుతో కనపడదు. కాబట్టి దయచేసి అందరూ రండి. వచ్చిన డబ్బు కరెంటు బకాయిలు కట్టుకోవడానికి గత ప్రభుత్వాల్లో జరిగిపోయాయి. ఇవాళ మీరు పాత బకాయిలు కూడా ఇవాళ మా ప్రభుత్వం వచ్చాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులన్నీ మా డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసి గ్రామ స్థాయిలో పంచాయతీలకు కూడా ఇవాళ 15th ఫైనాన్స్ డబ్బులు విడుదల చేస్తున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ నిధులు విడుదల చేస్తున్నారు. మండలాలకు వస్తున్నాయి, జడ్పీలకు వస్తున్నాయి. మరి ఇవన్నీ నిధులు గతంలో మీకు వచ్చే నిధులు కూడా ప్రభుత్వాలే ఖర్చు పెట్టుకునే పరిస్థితి గతంలో చూసాం మనం. కానీ ఇవాళ ఉండదు. మీకు వచ్చిన గ్రాంట్ మీకే ఉంటుంది. మీరే పనులు చేయాలి, మీరే అభివృద్ధి చేయాలి. దానికి అందరూ కూడా కలిసి పనిచేయండి అని చెప్పి నేను కోరుతూ, మీ అందరూ కూడా ఈ యొక్క స్థానిక సంస్థల్లో మీదైన శాశ్వత ముద్ర వేసుకునే ప్రయత్నం మీరు అందరూ చేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, నాకు వేరే ఒక కార్యక్రమం ఉంది, అందుకని ఎక్కువసేపు ఇందులో మీతో కలిసి ఉండలేక నేను బయలుదేరాల్సిన సమయం. నిన్ననే శాసనసభ అయిపోగానే వెంటనే ఈ సమావేశానికి వచ్చాను. మళ్ళీ వెళ్ళి కొంచెం వేరే దగ్గర ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రతి మండలంలో కూడా వర్క్షాప్ జరగాలి. డిపిఓలు శ్రద్ధ తీసుకోవాలి. డిపిఓ డిఎల్పిఓలది బాధ్యత. అలాగే సిఇఓలు, డిప్యూటీ సిఇఓలు, మండలాలు, ప్రతి మండలానికి డిఎల్డిఓ ఉన్నారు. గ్రామ స్థాయిలో ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ గురించి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ, గ్రామ సర్పంచులు దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి చర్యలు తీసుకోండి. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు. చేసి దీనిలో మనం ఎక్కువ సంపదను సృష్టించవచ్చు. మీ పంచాయతీల్లో కరెంటు బకాయిలకు కట్టే డబ్బు మిగిలిపోతుంది. మీరు రోడ్లు వేసుకోవచ్చు, పొలాలు వేసుకోవచ్చు, పంపు సెట్లు పెట్టుకోవచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు మిగిలిన డబ్బుతో. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఉంది. దీని మీద ప్రత్యక్షంగా పంచాయతీరాజ్ అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఈ సమావేశంలో నా రిక్వెస్ట్ ఒకటే, చైర్పర్సన్ గారు అనుమతిస్తే జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, మండలానికి ఒక విలేజ్ని మోడల్ విలేజ్గా తీసుకోమన్నాను. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మా గౌరవ శాసనసభ్యులు, వారితో కూడా మాట్లాడతాం. మేము ఒక మోడల్ విలేజ్ చేయండి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి. అన్ని రూఫ్ టాప్స్ సోలార్ ఎనర్జీ కిందకి తెద్దాం. ఆఫీసులతోటి నెట్ క్యాప్ వాళ్ళు చేసేదంతా ఆఫీసులన్నీ మనం సోలార్ ఎనర్జీకి తీసుకురండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకానే ఆఫీసులు పనిచేసేది. ఉదయం 10 నుంచి 5 దాకా ఎండ ఎలాగో ఉంటుంది మనకి. కాబట్టి ఎక్కువ పవర్ మనం డ్రా చేయొచ్చు. దాన్ని మనకి ఎక్కువ మిగిలిపోతే గ్రిడ్కి కూడా ఇవ్వచ్చు. ప్రతి కార్యాలయం రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ ఉండాలి. కార్యాలయాలతో పాటు ఒక మోడల్ విలేజ్ తీసుకుందాం. ఏ మోడల్ విలేజ్ తీసుకుందాం అనేది కలెక్టర్ గారు ఉంటారు, శాసనసభ్యులు ఉంటారు, అలాగే చైర్పర్సన్, జడ్పీటీసీలు అందరితో మాట్లాడి ఒక మండలానికి ఒకటి తీసుకొని ఒక మోడల్ తయారు చేద్దాం. నెలకి ఎంత డబ్బు మిగులుతుందో సోలార్ సిస్టంలో, గ్రీన్ ఎనర్జీలో, అది ఒకసారి ప్రాక్టికల్గా మీరు చూస్తే తర్వాత మేము చెప్పాల్సిన పని లేదు. ఆ ఊరికే ఒక వైరల్ అవుతుంది. అది మొత్తం అందరూ కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి ఈ విధంగా మోడల్ విలేజ్ని చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫైనాన్స్ గ్రాంట్స్ మీ గ్రామాలకు వస్తున్నాయి, మండలాలకు వస్తున్నాయి, జడ్పీకి వస్తుంది. మీ డబ్బు ఏమీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు. తీసుకునే అధికారం గతంలో మీరు చూపించిన మార్గం మాకు కూడా తెలుసు, కానీ మేము తీసుకునే వాళ్ళకి కాదు. ఎవరి డబ్బు వాళ్ళు, ఆ ప్రతినిధులే, ఆ సంస్థలే ఖర్చు పెట్టాలనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన.
కాబట్టి మీ డబ్బు మీ దగ్గర ఉంటుంది. కలెక్టర్ గారు దాన్ని సూపర్వైజ్ చేస్తున్నారు. జిల్లా పరిషత్తులో మీరు అందరూ ఉన్నారు. అందరూ కలిసి ఈ డబ్బుని సక్రమంగా వినియోగం చేసుకుని మీరు అభివృద్ధి చెందేదానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు వేరే ఉన్న కార్యక్రమం ఉంది కాబట్టి ఈ సమావేశంలో ఇంతకన్నా ఎక్కువసేపు ఉండలేను. ఆ సంబంధిత అధికారులందరూ ఖచ్చితంగా హాజరు కావాలి. హాజరై ఎంపీటీసీలు కానీ ఎంపీపీ గారు చెప్పేటువంటి అన్ని విషయాలను కూడా నోట్ చేసుకొని ఆ సమీక్షలో వచ్చేటువంటి వాటికి సరైన సమాధానాలు ఇచ్చి ఇంకేదైనా జిల్లా పరిషత్కో కలెక్టర్ గారితో నివేదించాల్సినటువంటి విషయాలు ఉంటే వాటన్నిటిని కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారికి అలాగే జడ్పీ సిఇఓ జిల్లా పరిషత్ చైర్పర్సన్కి వాటిని నివేదించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమన్నాను. అందరు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇక మీద జిల్లా అధికారులు అందరూ కూడా మీ పరిధుల్లో మీ కింది స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులందరూ ప్రతి మండల జనరల్ బాడీకి హాజరు అవ్వాలి. ఎవరైనా హాజరు కాలేదని అంటే ప్రాపర్ రీజన్ ఉండాల్సిందే తప్ప ఏదో ఆషామాషిగా మేము పోలేదు రాలేదని అంటే ఖచ్చితంగా మెమో ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఆ విధంగా మీ కింది స్థాయి మండల అధికారులకు అందరికీ సిఇఓ గారు అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికి కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఈ కింద సర్క్యులర్ ఇష్యూ చేయండి. ప్లేస్ వరకు రైల్వే లైన్కి పోతుంది అంతే కదా. ల్యాండ్ కాస్ట్ సంబంధించి మనకు అవార్డు కొంతకాలం ముందే అయింది, 2021-22 ఆ కాలంలోనే అయింది. కాబట్టి మనకు ఇప్పుడు అది పెంచుకోవడానికి మన దగ్గర అవకాశాలు లేవు. బట్ ఏం డిసిషన్ తీసుకున్నామంటే ఇప్పుడు ఉన్న అమౌంట్ మనం డిస్పర్స్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద ఒక ఎల్ఏఆర్ అథారిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది. అథారిటీ దగ్గర వెళ్ళినదైతే మన సైడ్ నుంచి కూడా కొద్దిగా పాజిటివ్గానే మనం కన్సిడర్ చేసి అథారిటీ కూడా రాస్తాము. కానీ లోకల్ లైబ్రరీ నుంచి ఒక రిక్వెస్ట్ ఉన్నా కాబట్టి మళ్ళీ ఒకసారి రైల్వే వాళ్ళని ఒకసారి స్టడీ చేయమని చెప్పాము. వాళ్ళు కూడా ఒక నెల లోపల స్టడీ చేసేసి గెట్ బ్యాక్ అన్నారు. సో దాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు బి సార్టెడ్ అవుట్. అంటే డిజైన్లో ఖచ్చితంగా ఫ్లైట్స్ రాకుండా కన్సిడర్ చేస్తామని రైల్వే వాళ్ళు కూడా హామీ ఇస్తున్నారు. నా రిక్వెస్ట్ మీ అందరూ ఇక్కడ సెక్రటరీస్లు ఎంపీలు అందరూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి మనకు జిల్లా స్థాయిలో అమౌంట్ పెంచుకోవడానికి మన చేతిలో అయితే అవకాశాలు లేవు. సో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. మనకి రైల్వే లైన్ వస్తే ఎంతో చాలా వరకు ఆ ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతాయి. సో అది కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే జనాలు కూడా దీన్ని తెలుసుకోండి. మ్యాక్సిమం మన సైడ్ నుంచి కూడా అది కాబట్టి ఎవరిని ప్రెషర్తో మనం చేయట్లేదు. మ్యాక్సిమం గ్రామ సభలు పెట్టి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళతో ఫస్ట్ కాంపెన్సేషన్ పే చేసి ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాను. కంటిన్యూస్గా ఇంకా కూడా గ్రామ సభలు పెడతాము. జరగటం సహకరించిన తోటి సభ్యులకు మరియు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.